యెస్. అంటే మీరు వెళ్ళేవారు. మరి ఎవరు ఫ్యామిలీ మిమ్మల్ని అనలేదా? లేడీస్ ఎందుకు ఈ ఈ వృత్తిలోకి అంటే ఈ షోస్‌కి వాటికి వచ్చేసరికి ఒక్కొక్కసారి లేట్ అవ్వడం అన్నీ జరుగుతుంటుంటాయి కదా! ఇవన్నీ ఎందుకు అంత అవసరమా లేడీస్ కూడా ఈ ఫీల్డ్‌లోకి రావడం అనేసని అనలేదా ఎప్పుడు? అనేవారండి. కానీ అంటే పిల్లలు కదా! ఆడపిల్లలు హ్మ్. నెక్స్ట్ నువ్వు వైఫ్‌గా అంటే ఒక ఇంటి ఇదిగా ఉన్నప్పుడు స్టేజ్ మీద ఉండడం ఇయన్నీ బాగోదేమో చూసుకోండి అని చెప్పేవారు. ఆడపిల్లలు రాను రాను అలాగా స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ అవన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళ స్టడీస్ దెబ్బతింటాయి. హ్మ్. నెక్స్ట్ ఫ్యూచర్. ఎదుగుతున్నప్పుడు ఫ్యూచర్‌లోని బాగోదు కదా! ఆలోచించుకో రమణి అని చెప్పేసి హ్మ్. ఒక్కొక్కసారి ఆయన రిలేటివ్స్ అనేవారు. సరే, సరే అని అలాగ అనుకునేదాన్ని. నా నా పిల్లల ఎదుగుదల చూసి నాకే ఒక్కోసారి ఇంత బాగా చేస్తున్న పిల్లల్ని నేను ఆపడం ఏంటి? నా భర్తకి ఇంత మంచి పేరొస్తున్నప్పుడు నేను ఆపడం ఏంటి అని చెప్పేసి ఇంకా ఆ టాపిక్ అన్నది నా మైండ్‌లోంచి తీశాను. వీళ్ళని ఆపకూడదు. ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ తెచ్చుకొని మంచి మెజిషియన్స్‌గా మెజిషియన్స్ మదర్ అనడానికి, మెజిషియన్స్ వైఫ్ అనడానికి నాకెంతో ఆనందంగా ఉంది. నా పేరు రమణీయ గారన్నది ఎప్పుడో మర్చిపోయాను.